వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు అధికారులు ఇంతమంది ఉన్నా తొక్కిసలాట చోటు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇంత పెద్ద దుర్ఘటన జరిగిందని అధికారులపై మండిపడ్డారాయన. 6 నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయిందని, ఇకనైనా అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని ఆయన చివాట్లు పెట్టారు. 15 ఏళ్లు అధికారంలో ఉండాలంటే అధికారం అలంకారం కాదు, బాధ్యతని గుర్తు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. చట్టం విషయంలో ఇష్టారాజ్యంగా ఉండి నిబంధనలు ఉల్లంఘిస్తే తొక్కి నారతీస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై మనం చర్చిద్దాం. ఈ రోజున అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత ఘాటుగా వ్యాఖ్యానించాల్సి వచ్చిందో, మరి ఇదే అంశం గురించి చర్చించడానికి మనతో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన అధికార ప్రతినిధి వివేక్ బాబు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు వేలుపూరి శ్రీనివాస్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. వైసీపీ నేత కమలారెడ్డి గారు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు నమస్తే అండి. చౌదరి గారు ఎస్ వినబడుతుంది. చౌదరి గారు, ఏదైతే తిరుపతి తొక్కిసలాట ఘటన ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి ఒక మాయని మచ్చ. ఇప్పుడు వరకు 7 నెలలు కాలంలో, పరిపాలన కాలంలో ప్రభుత్వం బాగా చేస్తుంది అని అనుకుంటున్న ప్రజలకి ఒకంత ఇది షాక్ అనే చెప్పాలి. ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీకైనా ఒక రకంగా అది వేలెత్తి చూపే అవకాశం ఇచ్చింది అనుకోవచ్చా? అసలు ఎందుకు ఈ రకంగా జరిగిందంటారు? ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఏంటంటారు? లక్ష్మీనాగ్ గారు, మొదట మీకు, అలాగే ప్యానల్లో ఉన్న వివేక్ బాబు గారి జనసేన నేత, అలాగే అనలిస్టు వేల్పూరి శ్రీనివాస్ గారు, అలాగే వైసీపీ నేత కమలారెడ్డి గారు, అందరికి కూడా నమస్కారాలు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక 1500 సంవత్సరాల చరిత్ర కలిగిన గొప్ప అటానమస్ బాడీ, సేవా కార్యక్రమంలో భగవంతుడి ఆధ్యాత్మిక కేంద్రం. అటువంటి కేంద్రంలో ఎప్పుడు జరగలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే క్రౌడ్ మేనేజ్మెంట్కి ఒక బ్రాండ్ అంబాసిడర్. చక్రస్థానం కావచ్చు, అదేవిధంగా బ్రహ్మోత్సవాలు కావచ్చు, గరుడ సేవ కావచ్చు, అనేక సేవలు. ఇక్కడ 2500 మంది అండి, అక్కడ 4 లక్షల మంది, 12 లక్షల మంది, 8 లక్షల మంది, 6 లక్షల మంది ఇక్కడ జరిగేది కాదు. ఎప్పుడైతే దేవస్థానంలో రాజకీయ ప్రవేశం చేసి తిరుపతిలో ఉన్న ఓటర్లను ఆకర్షించాలని ఏదైతే పవిత్రంగా భావించే వైకుంఠ ఏకాదశి, అదేవిధంగా ద్వాదశి, ఈ 2 రోజులే ఆగమ వైశాఖ శాస్త్రాల ప్రకారం ఉత్తర ద్వారం గుండా భక్తులు ప్రవేశిస్తారు. దక్షిణ ద్వారం నుంచి ఉత్తర ద్వారంకి వస్తారు. దీన్ని తిరుపతిలో ప్రవేశపెట్టాలని, దానికి కొన్ని కౌంటర్లు పెట్టాలని, దానికి పాసులు పెట్టాలని వైఎస్ఆర్సీపీ రాజకీయ క్రీడ మొదలుపెట్టింది. దీన్ని మేము తలకెత్తుకోవడం పెద్ద తప్పు. వాళ్ళు చేస్తే మేము ఎందుకు చేయాలి? ఇది చట్ట విరుద్ధం. ఇదేమి శాస్త్రాలు చెప్పిన సంగతి కాదు. 1500 సంవత్సరాలకు సంప్రదాయంగా పోతా ఉన్నాం. తిరుపతిలో కొంతమంది ఓటర్లను ఆకర్షించుకోవడం కోసం చేసిన ప్రయత్నం అది. సో దీన్ని గుర్తించకుండా ఈఓలు, జేఈఓలు అమలు చేయడం వల్ల ఈరోజు యావత్ భక్త ప్రపంచానికి టీటీడీ యొక్క ఏవైతే కోరుకుంటున్నారో భక్తులందరూ కూడా బేషరతుగా మేము క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా మీతో స్పష్టంగా మాట్లాడుచుకున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన స్థలం. అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు. అక్కడ రాజకీయాలు మాట్లాడితే వాడు పురుగులు పడిపోతాడు. దాన్ని రాజకీయం చేసిన కూడా ఈరోజు చరిత్రని చిత్రపటంలో కలిసిపోయాడు. దీనికోసం తెల్లేసి పైకి లేచి గుడలు చదువుకొని ఓహో తప్పు జరిగిపోయింది, ఆహా తప్పు జరిగిపోయిందని చెప్పి ఆ బ్లూ మీడియా పేటీఎం బ్యాచ్లు మాట్లాడుతుంటే ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లా. ఇది ఒక యాక్సిడెంట్, ఒక దుర్ఘటన. ఇది ఎక్కడ జరగలేదా? మహాకుంభకోణం జరగలేదా? శబరిమలలో జరగలేదా? జగన్నాథ చక్రాలు జరగలేదా? 100,000 మంది చనిపోయారు. అట్నే తప్పని అనట్లేదండి. యాక్సిడెంట్ ఈజ్ యాక్సిడెంట్. దీన్ని చౌదరి గారు ఇప్పుడు ప్రధానంగా ఈ రోజు, నిన్నటి నుంచి, గత 2 రోజుల నుంచి రోజా గారు మాట్లాడిన మాటలు కూడా మీరు వినే ఉంటారు. మేము పెట్టిన అమ్మఒడి తీసేశారు, మేము పెట్టిన అనేక పథకాలు తీసేశారు, కానీ మేము ఏదో తప్పుగా పెట్టామనుకుంటున్న టోకెన్ల సిస్టమ్ ఒకవేళ మేము పెట్టింది కరెక్ట్ కాకపోతే మీరు దాన్ని ఎందుకు తీయలేకపోయారని అడుగుతున్నారు ఆవిడ. దాన్ని ఎలా చూడాలండి? నేను అక్కడికే వస్తున్నాను సార్. అక్కడికి వస్తున్నాను. ఇప్పుడు 6 నెలలు ప్రభుత్వంలో 60 ఏళ్ళ విధ్వంసం చేసి మా చేతికి ఇచ్చారు. ఒకటి సర్దుకో రావాలి కదా. నిన్న సీఎం గారు ఏమన్నారు ఈఓ గారిని, ఏమయ్యా
వాళ్ళు ఎవరో పెట్టింది నువ్వు ఎందుకు చేయమన్నారు నేను తీసే ముందు అన్నాడు. ఇది వైశాఖతలు వ్యతిరేకం అని పైన మాట్లాడుతున్నాడు. టీడీడీ బోర్డు అంతా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంది. సో ఇక్కడ మేము మెజరబుల్గా తిరుపతి పోలీసు కలెక్టర్లు అలాగే రెవెన్యూ సిబ్బంది తిరుపతి దేవస్థానం మీద సమన్వయం లోపించింది. ఎందుకు లోపించింది? అది తిరుమల బౌండరీస్ దాటి వచ్చి వ్యాపార కేంద్రాలుగా పప్పుల బెల్లాలుగా పనిచేసే కౌంటర్లకి తిరుమల బాధ్యత కాదు. కానీ ఇక్కడ రెవెన్యూ కానీ ప్రభుత్వం కానీ బాధ్యత తీసుకోవాలి. మా బాధ్యత. జరిగిన తప్పుని నష్టాన్ని ఎవరు పూర్చలేమండి. 6 మంది ప్రాణాలు పోయి తిరిగి లక్షల రూపాయలు ఇచ్చినా, వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చినా, నష్టపరిహారం కలిగించినా మేము వాళ్ళ ప్రాణాలు తిరిగి తేలేం కదా. తప్పే. తప్పుని ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది చౌదరి గారు. గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానంలో కానీ మీరు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఏదో టీడీపీకి జనసేనకి ఏదో గ్యాప్ వచ్చేసిందని, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఎలాంటి ఉద్దేశంతో మాట్లాడారో మీకు అర్థం కావడం లేదని కొంతమంది సోకాళ్ళు వ్యక్తులు మాట్లాడుతున్న మాటలను ఎలా చూడాలి? ఒకసారి పవన్ కళ్యాణ్ గారు బయట ఉంది, ఆయన మాట్లాడింది ఏంటో ఒకసారి చూసి మీరు మాట్లాడతారు. కానీ సౌండ్ 15 ఏళ్ల తక్కువ కాకుండా అలయన్స్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ శక్తి పీఠాన్ని ఆనేసి చెప్తా ఉన్నా. కానీ అధికార యంత్రాంగం నాకు మీ సహకారం కావాలి. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకునే, లేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకుని. నేను కష్టాలు నాకు తెలుసు. జీతాలు రాకపోతే స్కూల్లో నుంచి బయటికి పంపించేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. నాకు అవి తెలుసు. నాకు కరెక్ట్గా కూర్చోబెట్టి 1వ తారీఖు జీతాలు రావు, 7కో 8కో వస్తే స్కూల్ నుంచి పంపించేసేవాళ్ళు నన్ను. అవి కూడా చాలా సందర్భాలు జరిగినాయి. కష్టాలు తెలియదని చెప్పకండి, ఎవరు నా కష్టాలు తెలుసు. అందుకే నిన్న ఎందుకు తగ్గి మాట్లాడతానంటే కష్టాలు తెలిసిన వాడిని కాబట్టి. నాకు అధికారం అలంకారం కాదు, అధికారం బాధ్యత నాకు. కానీ నాకు పిఠాపురం బాగుండాలి. నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నా. లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్టరాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారత్తిస్తాను. ఒక్కొక్క మా ఇష్టం కుదరదట్లా. ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను తెగించి వచ్చాను రాజకీయాల్లో, గుర్తుపెట్టుకోండి. గుండాలకి చంపేస్తానంటారు నన్ను. మొన్న అడవుల్లోకి వెళ్ళాలంటే నక్సలైట్లు మందు పాత్రలు పెడతారంటే పెడితే పెట్టండి, పేలిపోతాను. కానీ నేను ఆపను నడక. అంత తెగించున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను అభివృద్ధి కావాలి. పోలీస్ వ్యవస్థ ఏం చెప్తారు? సార్ అక్కడ వెళ్తే మీరు మందు పాత్రలు ఉంటాయి, ఇబ్బంది పెడతారు, భయపెడతారు. భయపడేవాడిని రాజకీయాల్లోకి రాకూడదు. మంచి చేయాలని వచ్చేది నాకు భయం లేదు. నాకు అంటే ఇంత తెగించిన వాడిని ఆకు రౌడీలు కానీ చిల్లర వేషాలు వేసేవాళ్ళు కానీ నేను భయపడతానా? అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించి అందరూ దయచేసి మసలండి. ఎందుకంటే నేను తెగించానంటే మటుకు ఇంకెవరు తెగించరు, అంత పిచ్చగా తెగిస్తున్నాను. ఎందుకంటే నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి? నేను బాధ్యత అడిగాను, మీ ఓట్లు అడిగాను. నేను తిరుమల డైరెక్ట్ నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం. ప్రభుత్వంలో 15 ఏళ్ల తక్కువ కాకుండా అలయన్స్ ఉండాలి. ప్రజలకు అకౌంటబిలిటీగా ఉండాలి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. నేను మీ ఓట్లు అడిగాను కాబట్టి నేను క్షమాపణ చెప్పాను. దానికి సంబంధిత అధికారులు కూడా క్షమాపణ చెప్పాలి అని చెప్పారు. కానీ ఈ జరిగిన సంఘటనలు, ఆ తర్వాత ఏం జరిగిందో నిన్న టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, ఆ తర్వాత సోషల్ మీడియాలో ఏదో మాట్లాడిన దానికి నేను పవన్ కళ్యాణ్ గారిని దాన్ని అనుసంధానం చేయొద్దు, నేను క్షమాపణ చెప్తున్నారని నిన్న ఆయన చెప్పడం, ఇవన్నీ మీకు కూడా తెలుసు. కానీ గత 2 రోజుల నుంచి వైసీపీ వాళ్ళు చేసే మాటల దాడికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? రానున్న రోజుల్లో ఇలాంటి పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతుంది మీ ప్రభుత్వం? చౌదరి గారు. లక్ష్మీనాథ్ గారు, పిచ్చోళ్ళతో మాకేం పని అండి? పిచ్చోళ్ళతో మాకేం పని లేదు. ఎందుకంటే అన్నమయ్య డ్యాము సొంత నియోజకవర్గంలో తెగిపోతే 42 మంది చనిపోతే ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పారు? ఎంత సహాయం చేశారండి? కనీసం ఇసుకనెత్తిచ్చారు అక్కడ. 2 కల్చూరు బోటు ఘటనలో 52 మంది చనిపోతే దిక్కు దివానం లేదు. ఎల్జీ పాల్మర్లో 11 మంది చనిపోతే డబ్బులు ఇచ్చేసి పక్క తొంగి కూర్చోడం లేదు. ప్రతిపక్ష పార్టీలకు రానికుండా బ్యాన్ పెట్టారు. అలాగే కోవిడ్లో ఆక్సిజన్ గ్యాస్ అందకుండా తిరుపతి రై హాస్పిటల్లో 13 చనిపోయారు, 13 మంది. అప్పుడు ఎక్కడ దాక్కున్నారు? ఇక్కడ క్షమాపణలు చెప్పారు, నాకు అర్థం కాలేదు. అదే జగ్గారెడ్డి కూడా చాలా కల్తీ తాగిన దానికి 30 మంది చనిపోయారు. తుని ఘటన రైలు దగ్గర పెట్టిన వాళ్ళు ఎంతమంది చనిపోయారు? కోస్తా అల్లర్లు ఆస్తుల దగ్గర పడిన నిమిషం ఎన్ని ఘటనలు జరిగాయి. ఇది కాకుండా కృష్ణ పుష్కరాలు 5 మంది చంపేశారు వీళ్ళు వైఎస్ఆర్ పార్టీలో. ఇది కాకుండా ఏలూరు కల్తీ నీరు తాగి దాదాపు 60 మంది అస్వస్థయి 30 మంది చనిపోయారు వీళ్ళ ప్రభుత్వం అండి. కాలినడకన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పులి
కాలు నడుకుని పోతున్న లక్షిత అనే అమ్మాయి, నెల్లూరు అమ్మాయిని గొంతు కరుచుకుని వెళ్ళి శవాన్ని కొడుకు దొరకకుండా తినేస్తే ఏమి కర్రలిస్తారు అమ్మ చేతికి పులు ధరమని చెప్పి? అప్పుడు క్షమాపణ చెప్పలేదు మీరు. అప్పుడు మాట లేవలేదు నోరు. లేవా నేలు అప్పుడప్పుడు తెరలేదా? రోజా గారు మాట్లాడుతూ మీ క్షమాపణలు ఎవరికి కావాలి, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీ క్షమాపణలు ఎవరికి కావాలి, ఎవరైతే దీనికి కారణమో వాళ్ళందరినీ కూడా A1గా అసలు చంద్రబాబు నాయుడిని పెట్టాలి, దీనిలో ఈ విషయంలో చంద్రబాబుని పెట్టాలని మాట్లాడుతున్నాను. లక్ష్మీనారాయణ గారు నన్ను చెప్పనివ్వండి. చెప్పండి. ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి నర్స్ చేయాలా, రోజా నర్స్ చేయాలా, వాళ్ళ పార్టీ నాయకులు నర్స్ చేయాలి చెప్పిన వరుసగా. అయితే ఈ లెక్క ప్రకారం రోజా గారు చెప్పినట్టు ఎవరిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు కదా. ఈవిడ ఎవరండి? హూ ఆర్ యు? నువ్వెవరు? నీకే సంబంధం అని అడిగితే సమాధానం చెప్పగలుగుతుందా? ఒక భక్తురాలుగా నేను సేవ చేసే దేవుడికి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి మందల వేసుకొని వచ్చి వందల సభ్యులు వేల కోట్ల రూపాయలు టికెట్లు అమ్ముకొని వ్యాపారం చేసుకొని టూరిజంలో 100 కోట్ల రూపాయలు బొక్కేసి తిరుమల దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరి మీద 10,000 రూపాయలు తీసుకున్నట్టు పెద్ద అభిచారాలు ఉన్నాయి, రికార్డులు ఉన్నాయి మా చేతుల. సో చేసిన తప్పు మీరు స్వామివారి గురించి, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, లడ్డు కల్తీల కాడ నుంచి, డాలర్లు మాయమైపోయిన కాడ నుంచి, విదేశీ కరెన్సీ మారిపోయిన నుంచి, వాస్తు ప్రకారం లోపల దొరుకుతాయని చెప్పి గుప్తనే తవ్వేసిన మీలాంటి దుర్మార్గులు తిరుమల తిరుపతి గురించి మాట్లాడే అర్హతే లేదు. స్పష్టంగా చెప్తున్నా, తిరుమల గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు. తర్వాత ఇంకో విషయం చెప్తున్నా సార్. సంఘటన జరిగిన తర్వాత వచ్చిన గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలండి? జై జగనా చెప్పండి, జై జగనా, సీఎం జగనా. 6 మంది చనిపోతే 17 మంది అస్వస్థలకు గురైతే 40 మంది కష్టాలు బాధపడతా ఉంటే వచ్చి ఓదార్చి నీకు వీలైతే సహాయం చెయ్యి, లేదంటే ఏమైనా సహాయం కావాలని అడుగు. అంతేగాని హాస్పిటల్లోకి మందలుగా దొన్నపోతులాగా తోలుకొని వచ్చేసి సిలిండర్లు పెరికేసి, సార్ పిచ్చోడికి నాకు బూత్ వస్తానని చెప్పలేకపోతున్నా, సెల్ఫీలు తీసుకుంటారండి పేషెంట్ దగ్గర. చూసారు ఎప్పుడన్నా మీరు? సెల్ఫీల దగ్గర వచ్చి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. నేను చెప్పేది దేవాదాయ శాఖ మంత్రి. సిమ్స్ లో 18 మంది పేషెంట్ల దగ్గరికి వెళ్ళి కవర్లు పంచి చంద్రబాబు నాయుడు తిట్టండి అని డబ్బులు పంచారు. తినేమన్నాలండి? ఇది మంచి పద్ధత? ఒకటి ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్ దగ్గరికి వెళ్ళాలంటే నియమనిబంధనలు తెలియదా? చెప్పులు షూలు వేసుకుని మంది సిలిండర్ దోసుకుని వెళ్ళిపోతా ఉంటే హార్ట్ అటాక్ పేషెంట్లు ఏమైపోవాలి? నివారిస్తా ఉంటే సార్ లోపల పవన్ కళ్యాణ్ గారు ఉంటే అర్థం చేసుకోవాలంటే కూడా లెక్క కూడా జై జగన్ అంట. పిచ్చి పరాకాశ కాకపోతే ఏంటండి ఇది? నాకు అర్థం కాలేదు. ఎవరికి జై జగన్ కావాలా, ఎవరు జగన్ కావాలా? అసలు జగనే మొత్తం ధర్మేశ్వరి రాష్ట్రం నుంచి జై జగన్ నాకు అర్థం కాలేదు. రైట్ చౌదరి గారు, జరగకుండా ఒక్క నిమిషం సార్ ముగిస్తున్నా. స్వామివారి సాయంకాలం జరగనీయకుండా, డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా, స్వామివారికి అబద్ధాలు చేసిన వాళ్ళు మీరు కూడా వచ్చి స్వామివారి యొక్క ధనంతో నడిచే సిమ్స్ హాస్పిటల్లోకి వచ్చి పేషెంట్ల పరామర్శించిన ఒక నాయకుడిగా నువ్వు చేసిన ప్రజానాయకుడు నువ్వు మారవా? మా జగన్మోహన్ మీరు మీ నాయకులు మారరా? మీరు ఇంతేనా మీకు ఎత్తి? అర్థం చేసుకోండి దయచేసి. 7 కోట్ల స్వామి పెట్టుకుంటే మాత్రం పుట్టగెత్తులు ఉండవు. 2 వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చే రాజకీయ అర్హత మీకు లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ సార్ నాకు గారు ఒకటి మాట చెప్తలుచుకున్నాను. వెంకటేశ్వర స్వామి అంతర్యామి, ఆయన ఊరు పరిపాలించరు. ఆయన ఊరు చేసినందుకు సేవా మండలే, పరిపాలన మండలి కాదు. మీరు 100ల సంఖ్యలో పరిపాలన మండలి వేసి 1000 కోట్ల రూపాయలు సంపాదించడం కోసం దేవాదాయస్తులు కాజైన మీరు టీడీపీ గురించి మాట్లాడే అర్హత లేదు. ఖచ్చితంగా మేము ఈ చర్య కారకులైన వాళ్ళు 18 పట్టుకున్నాము. వాళ్ళ సంగతి తెలుస్తాము. దీని ఎక్కడ కుట్ర కోణం ఉంది, ఉగ్ర కోణం ఉంది. కోయబోతున్న ప్రభుత్వం నుంచి మాకు ఆర్డర్లు కూడా వచ్చాయి. ఇది గతంలో 1995 వస్తుంది. ఉగ్రవాదులు దేవస్థానం గొడుగులు వచ్చే ఏ విధంగా మానవభావులు పెట్టారో అటువంటి అంశాలు కూడా బయటకు వచ్చింది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా తీస్తాం. మీ తాట కూడా తీస్తాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పి 100కి 100 పాళ్ళు. చివరి పాయింట్ ముగిస్తున్నారు సార్. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 15 ఏళ్ళు కాదండి, 30 ఏళ్ళు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇంకో పార్టీ. ఇదే లాస్ట్ వాళ్ళ ఎన్నికలు. ఇంక లాస్ట్ లో ఎప్పుడు కూడా ఎలక్షన్ ఉండవు. ఇది ఫుల్ స్టాప్ వైఎస్ఆర్ పార్టీకి. గుర్తుపెట్టుకోండి. చౌదరి గారు మీరు ఉండండి, మీతో మళ్ళీ మాట్లాడతాను. మీతో మాట్లాడాల్సి ఉన్నాయి, ఇంకా మీతో ఉండండి, మీతో మాట్లాడాల్సి ఉన్నాయి. మనం ఒకసారి జనసేన అధికార ప్రతినిధి వివేక్ బాబు గారితో మాట్లాడదాం. వివేక్ బాబు గారు నమస్తే అండి. గారు, ప్యానల్ సభ్యులకు అలాగే ఏఎన్ఎన్ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. వివేక్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ప్రధానంగా హనీమూన్ పీరియడ్ అయిపోయింది, 6 నెలలు 7 నెలలు అయిపోయింది, నాతో సహా ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాలి, అధికారులకు ఒకంత రకంగా నేనేంటో మీకు చూపిస్తాను, మీరు 100% మీరు అకౌంటబిలిటీగా మేము ఎలా ఉంటున్నామో మీరు కూడా మీ యొక్క కార్యక్రమాలని అదేవిధంగా మీ బాధ్యతలు నిర్వర్తించాలని మాట్లాడిన మాటల్ని ఏ రకంగా చూడాలి. ఇంకొకటి
టీడీపీకి జనసేనకి ఏదో మధ్య అగాధం పెరిగిపోయిందని మాట్లాడుతున్న ఒక టైప్ ఆఫ్ సెక్షన్ మీడియాకి కొంతమంది సో కాల్డ్ ఎవరైతే ఉన్నారో కొంతమంది జర్నలిస్టులు అనుకోవచ్చు, కొంతమంది ఒక రకంగా మాట్లాడడానికి దానిలో వాస్తవం ఉందంటారు. ఈ గురించి చెప్పండి మీరు. మొదటి సబ్జెక్ట్ అంటే మీరు చెప్పిన 2 సెక్షన్లలో మొదటి సెక్షన్కి వస్తే, బాధ్యత తీసుకోవాలనే మాట అనగలగడము, అనాలని లేకపోతే ఆ పదాన్ని ఉచ్చరించగలగడం అనేది చిన్న విషయం కాదు. ఏదో మీరు గమనించినట్లయితే గత మీ రాజకీయ జీవితంలో కావచ్చు, లేకపోతే నేను చూసిన రాజకీయ జీవితంలో నాయకులు బాధ్యత తీసుకోవాలి, బాధ్యతగా ప్రవర్తించాలి, రాజకీయాలంటే అకౌంటబిలిటీ, ఈ పదాలు చాలా అరుదుగా అంటే ఒక అనలిస్టుల రూపంలోనో లేకపోతే రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు తప్ప, పార్టీలలో రాజకీయాలు చేసే వాళ్ళు పదాలు మాట్లాడాలంటే రేపు పొద్దున వాళ్ళు ఏమి చేయకోకుండానే అన్ని చేసినట్టుగా భ్రమింపజేస్తారు. కాబట్టి ప్రజల్ని బాధ్యత తీసుకోవాలి, అకౌంటబిలిటీతో ఉండాలి. రాజకీయాలంటే అకౌంటబిలిటీ, ప్రజల డబ్బును ప్రజలకు బాధ్యతగా పంచాలి, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవాలి. ఇలాంటి మాటలు, పదాలు లేకపోతే ఆ టైపు ఆచరణ చాలా చాలా తక్కువగా మనం చూసాం రాజకీయాలు. గతం తాలూకు ఒకసారి గత 5 ఏళ్ల పాటు వైసీపీ పాలనకు సంబంధించిన మా అధినేతగా నేడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏ సభలోనైనా, ఏ నిరసనలోనైనా, ఏ ధర్నాలోనైనా, ఏ లాంగ్ మార్చ్ లోనైనా ఆయన పదే పదే మాట్లాడిన మాటలు కూడా మరోసారి గుర్తు చేస్తున్నారు. ఏమనేవాళ్ళు? వైసీపీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, 151 సీట్లు వచ్చాయి, మీకు పారిపోతామంటే కుదరదు, కొడతాము అని 5 ఏళ్ల పాటు చెప్పి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ పరిపాలించే అర్హత లేదు, నిన్ను ఖచ్చితంగా దింపేస్తాము, ఎందుకంటే నువ్వు బాధ్యత తీసుకోలేదు, ఏ విషయంలో కూడా అభివృద్ధి లిస్టు తీసుకోలేదు, ఆత్మహత్యల్లో తీసుకోలేదు, లేకపోతే సంబంధించిన అబ్యూజింగ్ సంబంధించినవి కావచ్చు, గంజాయికి కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన పోలవరం, రైల్వే, పోర్టుకు సంబంధించినవి, యు నేమ్ ఇట్ ఎనీబడి, ఏదైనా సరే ప్రతి దాంట్లో అవినీతి జరిగింది, తప్పులు జరిగాయి, అక్రమాలు జరిగాయి. అడిగిన ప్రతి ఒక్కరిని జైలు వేశారు, కాళ్ళు ఎరగొట్టారు, రక్తం చూశారు, చంపేశారు ముక్కలు ముక్కలుగా కూడా. సో ఇన్ని చేసిన వ్యక్తులకి బాధ్యత ఎలా వస్తుంది? ఆ రోజు 5 ఏళ్ల పాటు మాట్లాడిన అదే బాధ్యతని ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము బాధ్యతతో ఉంటాము, తప్పు చేసిన నన్ను కూడా శిక్షించండి అని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, కేబినెట్ లో చెప్పారు, బయట ప్రజలకు సభల్లో చెప్పారు, కాన్ఫరెన్స్ లో చెప్పారు, ప్రతి సందర్భంలో ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్పారు, ప్రభుత్వ అధికారులతో చెప్పారు, నేను తప్పు చేసిన శిక్షించండి, నేను కూడా బియాండ్ లా వెళ్ళను, ఒకవేళ అలాంటి వెళ్తే మిమ్మల్ని కూడా వదిలిపెట్టను. ఇవన్నీ మనం గత నుంచి ఆన్ రికార్డ్ చూస్తున్నాం ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో తప్పు జరిగినప్పుడు బాధ్యత తీసుకోవడము, చెప్పడం ఎంత ఈజీనో, ఆ బాధ్యత సమయం వచ్చినప్పుడు తీసుకొని నేను బాధ్యత తీసుకుంటాను, నన్ను క్షమించండి, ఎందుకంటే నేను స్వయంగా తప్పు చేయనప్పటికీ కూడా ఆ భాగం అయ్యాను కాబట్టి, ప్రభుత్వంలో 2వ పెద్ద స్థానంలో ఉన్నాను కాబట్టి ఆ బాధ్యత తీసుకుంటున్నాను, నన్ను క్షమించండి అంటూ మోకాళ్ళ మీద కూర్చొని బాధితుల మధ్య చెప్పగలగడం అంత ఆషామాషి నాయకత్వము, అంత ఆషామాషిగా మనస్ఫూర్తిగా వచ్చే నాయకులకు దీనికి రోజా గారు మాట్లాడుతూ మీ క్షమాపణలు ఎవరికి కావాలి, మీ క్షమాపణలు కాదు, వాళ్ళకి శిక్ష పడాలి, ఏవన్గా చంద్రబాబును పెట్టాలి, చంద్రబాబు నాయుడు శిక్షించాలి, పవన్ కళ్యాణ్ శిక్షించాలి అంటున్నారు రోజా గారు. చెప్తాను. ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్లు చెప్తాను. గత 5 ఏళ్ల పాటు బాధ్యత తీసుకోవడం అని అడిగారు కదా. బాధ్యత తీసుకోవడం అంటే ఏంటంటే, ఇదిగోండి ఒక చిన్న లిస్ట్ చదువుతాను. కచ్చలూరు దగ్గర బోటు ప్రమాదం జరిగింది, 39 మంది చనిపోయారు. అన్నమయ్య ప్రాజెక్టు ఘటనలో 39 మంది చనిపోయారు. యాక్చువల్ గా అది 49 మంది, సబ్జెక్ట్ టు కరెక్షన్ యాక్చువల్ గా. సో ఓకే, విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో 13 మంది, జంగారగుండం కల్తీ సారతా 27 మంది, కరోనా టైంలో అది వద్దులేండి జరిగింది కాబట్టి. రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 23 మంది చనిపోయారు 5 నిమిషాల వ్యవధిలో, ఆక్సిజన్ సిలిండర్లు అందక. రుయా ఆసుపత్రి ఇదే ఈ రోజు చికిత్స పొందుతున్న రుయా ఆసుపత్రికి సంబంధించి తిరుపతిలో. తర్వాత నిరుద్యోగుల ఆత్మహత్యలు అవన్నీ వేరే లెక్క వేసుకుందాం, సపరేట్ గా ఒకవేళ అది వేరే వేసుకుందాం. రైతు ఆత్మహత్యలు దాదాపు రఫ్ గా 4,000, అందులో 3,000 మందికి కౌలు రైతులకు మాదినేతే డబ్బులు స్వయంగా పంచారు. తర్వాత ఇంకా కల్తీ మద్యానికి సంబంధించినవి, శానిటైజర్ తాగి కరోనా టైంలో మహిళల హత్యలు 991 మంది, టీడీపీ కార్యకర్తల హత్యలు దాదాపు 300 మంది వరకు, మా యొక్క కార్యకర్తలు దాదాపు 40-50 మంది వరకు, ఎస్సీల హత్యలు, మైనార్టీలు, ఇవన్నీ రఫ్ గా చెప్తున్నాను. ఇందులో ఏ రోజు అయినా వచ్చి ముఖ్యమంత్రి కావచ్చు,
మంత్రివర్గం కావచ్చు, కేబినెట్ సహచరులు కావచ్చు, మేము బాధ్యత తీసుకుంటున్నాము, మేము క్షమాపణ చెబుతున్నాము అని ఈ 2 మాటలు గత 5 ఏళ్లలో ఇన్ని మరణాలు, ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని మరణాలలో ఏ బాధితుల పక్షానైనా మాట్లాడిన ఒక్క వీడియో కానీ ఒక్క బైట్ కానీ ప్లే చేస్తే నేను దానికి ఆవిడ ఈ రోజు మాట్లాడుతున్న మాటకి నేను సమాధానం చెప్తాను. ఇకపోతే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది ఎక్కడ? హాస్పిటల్లో బాధితులందరూ ఐసీయూలలో చికిత్స పొందుతూ ఉంటే హాస్పిటల్లోకి వెళ్లే క్రమంలో ఈవిడ ఎవరైతే మీరు పేరు చెప్పారో మాజీ పర్యాటక శాఖ మంత్రి అనబడే మాజీ ఎమ్మెల్యే, ఆవిడ పేరు కూడా నాకు ఎత్తడం ఇష్టం ఉండదు, ఆవిడ గారు ఒక సైన్యాన్ని, ఒక సమూహాన్ని వేసుకొని వారి యొక్క సమూహాన్ని, పేటిఎం కార్యకర్తలు అంటారు సోషల్ మీడియాలో వాళ్ళని, ఆ సమూహాన్ని వేసుకొని జై జగన్ అంట, ఏది హాస్పిటల్లో బాధితులుగా ఏడ్చి చనిపోతుంటే చనిపోయిన వారి యొక్క బాధలు పడుతున్న వ్యక్తుల దగ్గరికి, గాయాలు పైన వాళ్ళ దగ్గరికి వెళ్ళే క్రమంలో జై జగన్ సీఎం ఒక సమూహాన్ని వేసుకొని, ఏది మనం పెళ్లిళ్ళకి వెళ్తాం ఆనందంగా భుజం మీద చేతులు వేసుకున్నారే, ఏంట్రా భోజనాలు, పెళ్లి ఎలా జరుగుతుందిరా, సూపర్ గా జరుగుతుందంట పెళ్లి, అలా ఒక సందర్భం ఉంటుంది చూడండి, ఆనందపడి గర్వపడే సందర్భం, అలాగా ఆనందంతో వెళ్తున్నారు నవ్వుకుంటూ. బాధకు అంటే వీళ్ళకు ఒక బాధ, ఒక ఏదైనా ఒక చనిపోయిన వ్యక్తి దగ్గర ఉండగానే వీళ్ళకు ఒకలాంటి అలౌకిక ఆనందము, అలౌకిక శక్తులు ఏమన్నా ఆవహిస్తాయేమో మరి నాకు తెలియదు, కానీ అలాగా ఎంతో చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ అధినేత దగ్గర నుంచి కింద వరకు ఏదో ఓన్ చేసేసుకుంటారు. చనిపోయిన వ్యక్తులను అందరినీ మేము వెళ్ళి పరామర్శించేసి ఓదార్పు చేసేసి వాళ్ళంతా మా వాళ్ళు అయిపోయినట్లు అన్నట్టు. వీళ్ళు ఏ రోజు గత 5 ఏళ్లలో ప్రతి చావును కూడా, ప్రతి మరణాన్ని కూడా వీళ్ళు రాజకీయంగానే వాడుకున్నారు తప్ప నిజంగా హృదయంలో నుంచి వచ్చి వీళ్ళు బాధితులు, వీళ్ళు ప్రజలు, వీళ్ళు మనవాళ్ళు అనుకున్న ఒక్క ఘటన కూడా, ఒక్క సందర్భం కూడా ఆ పార్టీ వ్యక్తులు ఎవరే కానీ చేయలేదు. వాళ్ళకి లేదు, ఆ నైజం లేదు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకుంటున్నాము, క్షమాపణ చెబుతున్నాము, ఇంకోసారి ఘటన జరగకుండా చూసుకుంటామని చెప్పడానికి గట్స్ కావాలి, చాలా గట్స్ కావాలి ఆ మాట అనడానికి. ఎందుకంటే నేను 2వ హైయెస్ట్ పొజిషన్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కానీ మధ్యలో జరిగిన కొంత డ్రామా అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలి, టీటీడీ చైర్మన్ కానీ అధికారులు కానీ కొంతమంది మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి టీటీడీ చైర్మన్ నన్ను దాని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి ఆపాదించమాకండి, నేను ఆయన ఎవరు చెప్తే మేమెందుకు చెప్తాము అని నేను అనలేదు అని చెప్పిన మాటని ఎలా చూడాలి? ఒక రకంగా టీడీపీకి జగన్మోహన్ రెడ్డి, టీడీపీకి అదేవిధంగా జనసేన పార్టీకి మధ్య గ్యాప్ వస్తుందని చెప్తున్న కొంతమంది మాటలను ఏ రకంగా చూడాలి? చెప్తున్నాను, అదే ఇప్పుడు పార్ట్ 1 అయిపోయింది. షార్ట్ లో చెప్పండి, కొంచెం పక్కన వేరే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాలి, కొంచెం షార్ట్ చెప్తాను. అయిపోతుంది. ఇప్పుడు చైర్మన్ హోదా కావచ్చు, ఈఓ హోదా కావచ్చు, ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్న గవర్నమెంట్, కొత్తగా కూటమి గవర్నమెంట్ ఎవరైతే మేము మార్చుకున్నామో, ఇవంతా ఈ గవర్నమెంట్ అంతా ఎలా నిలబడింది, ఏ బేసిస్ మీద నిలబడింది? కూటమి 3 పార్టీల కలయికతో ఏర్పడింది. ఆ కలయిక ప్రధాన కారణమైన వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేతగా. ఇది నా మాట కాదు, అన్స్టాపబుల్ లో బాలకృష్ణ గారి షోతో చంద్రబాబు గారు చెప్పారు, రాజమండ్రి నేను జైల్లో ఉన్నప్పుడు మనం ఇక కలిసి పని చేయాల్సిందే అనే ఆహ్వానాన్ని మొదటగా చంద్రబాబు గారే నేనే ప్రపోజల్ పెట్టాను, మనం కలిసి పనిచేద్దాం ఈ ఎన్నికలకి అంటే, ఆ రోజు బయటకు వచ్చి మేము కలిసి పని చేయబోతున్నామంటూ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ సీట్లు తక్కువైనా ఈ రాష్ట్రం బాగుండాలనే కోణంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి 21 సీట్లైనా 100% స్ట్రైక్ రేట్ తో ఈ రోజు ఈ కూటమి ఇంత బలంగా నిలబడడానికి, ప్రభుత్వం రావడానికి ప్రధానమైన కారణమని అందరికీ తెలిసిన విషయం. అలాంటి తెలిసిన విషయం వ్యక్తి ఒక క్షమాపణ అడిగి మీరు కూడా చెప్పండి అని చెప్పినప్పుడు ఇగోలకు పోవాల్సిన అవసరం లేదు. ఇగోలకు పోయే కొద్దీ ఏమవుతుందంటే సమస్య పెద్దదవుతుంది. ఈ కూటమి నిలబడి 5 ఏళ్ల కాదు, 10 ఏళ్ల కాదు, 15 ఏళ్ల పాటు ఉండాలని అదే సభలో చెప్పారు. ఈ రాష్ట్రం బాగుండాలంటే కూటమి 15 ఏళ్ల పాటు ఉండాలి, దైవ సాక్షిగా చెప్తున్నాను అంటూ చెప్పిన ఆయన మాటల్ని మనం ఏ కోణంలో చూడాలి? అయితే ఇందులో ఏమీ ఒప్పుకోకుండానే మీడియాకు ఆహారం కావాలి కాబట్టి కొన్ని మీడియా వాళ్ళకి, కొన్ని ఇండివిజువల్ వ్యక్తులకి
వారి వ్యూస్ కోసము, లేకపోతే వారి యొక్క ప్రాబల్యం, వాళ్ళ యొక్క అంటే వాళ్ళ మైండ్ లో ఉన్న నాయకుల కోసము, పార్టీల కోసం పనిచేసే మీడియా వ్యక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఉద్దేశించి చెప్తున్నా. వాళ్ళ ఏంటంటే వాళ్ళ ఇండివిజువాలిటీ కింద వాళ్ళ ఏమంటారు దాని పెయిడ్ అనాలిసిస్ అంతా తీసుకొచ్చి కూటమి విచ్ఛిన్నం చేయాలని, ముఖ్యంగా టీడీపీకి జనసేనకు మధ్య చిచ్చు పెట్టి ఆ చిచ్చులో వేడిగా చక్కగా చలి కాచుకోవాలి, చలికాలం కాబట్టి అనే కోణంలోనే వాళ్ళు ఆ చిచ్చులో రేపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే తప్ప ఇందులో కూటమి నుంచి ఎవరు ఎట్టి పరిస్థితుల్లో పోకుండా ఉంటారు. ఎందుకంటే కేంద్రంలో కూడా బలమైన ఇండియన్ నాయకత్వం ఉండాలి. అలా ఉండాలంటే ఇక్కడ ముందు ముఖ్యంగా టీడీపీ అలయన్స్ అండ్ జనసేనతో కలిసి ఉన్న అలయన్స్ వల్లే కేంద్రంలో కూడా ఉంది అక్కడ. కాబట్టి ఇదంతా ఆషామాషిగా తీసుకునేది కాదు, ఇది దేశానికి సంబంధించినది కూడా. కూటమి విచ్ఛిన్నం అంటే దేశానికి సంబంధించింది కూడా. మనం ఆ విషయాన్ని మర్చిపోకూడదు. దేశ భద్రతకు సంబంధించిన విషయము. పవన్ కళ్యాణ్ గారు దేశము రాష్ట్రం గురించి ఎక్కువ ఆలోచించే వ్యక్తి కాబట్టి ఆయన స్వప్రయోజనాల కోసం పోరు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. రైట్. అంటే టీడీపీ, బీజేపీ, అదేవిధంగా జనసేన మరొక 15 ఏళ్ల పాటు కంటిన్యూ అవుతుంది ఎటువంటి పరిస్థితులను బలంగా మీరు కూడా నమ్ముతున్నారు. మా అధినేత మాటలనే కదా మేము నమ్ముతాం. మళ్ళీ వస్తా మీ దగ్గరికి. చెప్పారు కదా 15 ఏళ్ళగా ఉండాలి. మళ్ళీ వస్తా మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు వేలుపూరి శ్రీనివాస్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు గత 2 రోజుల నుంచి జరుగుతున్న పరిస్థితులు మీకు తెలుసు, ఇప్పుడు మీరు మాట్లాడింది వినే ఉంటారు, రియాక్ట్ అవ్వండి మీరు. ఇప్పుడు జరగరాని సంఘటన జరిగింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఒక 6 భక్తులు చనిపోవటం అనేది చాలా దురదృష్టకరం. డెఫినెట్ గా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఆల్రెడీ ప్రభుత్వం అక్కడ ఉన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. దాని మీద కూడా విచారణ చేసి అక్కడ జరిగినటువంటి ఏమేమి జరిగినటువంటి దాని మీద లోతుగా కూడా మనం విచారణ చేయాలి. మరి ఏమన్నా కుట్రలు ఏమైనా ఉన్నాయా అది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రిగా అక్కడ జరిగిన తప్పుకి క్షమాపణ చెప్తున్నాను అని చెప్పేసి దానికి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి జరిగింది. అంటే ఎక్కడైనా జరిగినప్పుడు దాన్ని మనం తప్పుని ఒప్పుకునేటువంటి ధైర్యం కూడా కావాలి ప్రతి ఒక్కరికి. అంటే గతంలో మనం చూసాం, ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకల్లో తప్పులు జరిగినా కూడా ఏ రోజు కూడా తప్పుల్ని వాళ్ళు ఎక్కడ ఇష్టం కానీ క్షమాపణ చెప్పడం కానీ జరగలేదు. అట్లా కాకుండా ఎవరైనా మాట్లాడిన వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు కూడా పెట్టడం జరిగింది. అయితే తిరుమల తిరుపతి యొక్క ప్రతిష్టను మనం ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలి. దాని మీద ఎవరు ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు పొరపాటు చేసినా, తప్పు చేసినా కూడా దాని మీద చర్యలు తీసుకోవాల్సిందే. దాంట్లో ఎక్కడ కూడా రాజీ పడాల్సినటువంటి పరిస్థితులే, రాజీ పడకూడదు, విచారణ చేయాలి. దానికి ఏమేమి ఇంటర్నల్ గా ఏమైనా కుట్రలు ఉన్నాయో అవి కూడా ఛేదించాలి. ముఖ్యమంత్రి గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా అక్కడ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం, మరి ఎవరు ఉన్నత స్థానంలో ఉన్నా కూడా నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఓకే. అయితే తర్వాత ఆ రోజా గారు మాట్లాడినా వేరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ ప్యాకెట్లు పెట్టి అందరికి డబ్బులు ఇచ్చి ప్రభుత్వం మీద, పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద మీరు ఇవన్నీ కూడా లేనిపోయిన ఆరోపణలు చేయండి, ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయండి అనేటువంటిది ఒక కుట్ర చేశారనేది చాలా స్పష్టంగా మనకి ఎండోమెంట్స్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పడం కూడా మనం చూసాం. అంటే ఇలాంటి కుట్రలు చేసేటువంటి వ్యక్తుల్ని మనం ఎక్కడా కూడా క్షమించకూడదు. హాస్పిటల్కి వెళ్తాం, ఒక 200 మంది రౌడీలను తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో నానా బీభత్సం చేసేసి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మరి అక్కడ డిస్టర్బ్ చేయడం కూడా మనం చూసాం. అంటే ఎక్కడైనా మనం ఉంటే అక్కడ బాధితులు ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళకి ఏమన్నా సహాయం చేయటమో లేదా మోరల్ గా మేము ఉన్నాము మీకు న్యాయం చేస్తాము అని చెప్పటం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు. ఎక్కడ శవం కనపడినా కూడా ఆయన పండగ చేసుకుంటున్నాడు. అంటే శవ రాజకీయాలు. ఆయన పార్టీ ఏర్పాటు చేసిందే శవాల మీద ఏర్పాటు చేశారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం వల్ల పార్టీ ఏర్పాటు చేశారంటే అధికారంలో రావటం, తర్వాత వివేకానంద రెడ్డి గారు వచ్చి కూడా దాన్ని కూడా ఎన్నికల్లో వాడుకుంటాం మనం చూసాం. అంటే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏ కులమైనా, మతమైనా, ఎక్కడ ఏ ప్రాంతమైనా కూడా
ముఖ్యంగా రాజకీయ నాయకులు మన మధ్య చిచ్చు పెడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితులను మనం డెఫినెట్ గా క్రాస్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎక్కడైనా పొరపాటు జరిగినప్పుడు వాళ్ళు ప్రతిపక్షం అవ్వచ్చు, ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎవరైనా కూడా అక్కడ జరిగిన దాని మీద విచారణ చేయమని, దాని మీద దోషుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పడం అనేది దాన్ని మనం ఎవరు కూడా కాదంటలేదు. కానీ ఉన్న విషయాన్ని ఇంకా ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసి అక్కడ లేనిది ఉన్నది క్రియేట్ చేయడానికి మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద కుట్ర చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి మనం చూస్తున్నాం మొదటి నుంచి కూడా. ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. రైట్ శ్రీనివాస్ గారు, ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఎవరైతే పేటీఎం గా ఉన్నారో వాళ్ళందరూ కూడా మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో వెళ్ళి ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ కొన్ని వేల శ్రీనివాస్ గారు, ఇక్కడ ఇంకొక విషయం ఉంది మీరు ఆలోచించాల్సింది. వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఎవరు? ఈ ప్రభుత్వం టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వాన్ని ఫామ్ చేసి 6 నెలలు అయిపోయింది. హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది. ఎక్కడన్నా ఏదన్నా జరిగితే వాళ్ళు గతంలో వైసీపీ ప్రభుత్వం సరిగ్గా చేయలేదనే కదా మీకు అధికారాన్ని ఇచ్చింది, మీకు అధికారాన్ని కట్టబెట్టింది. టీటీడీకి సంబంధించి టీటీడీలో ఇప్పటి వరకు కూడా ఎందుకు టోకెన్ల సిస్టమ్ని రద్దు చేయలేదు? అది సరిగ్గా లేదని ఎందుకు గుర్తించలేదు? లడ్డూ అప్రతిష్ట పాలైంది, లడ్డూ సరిగ్గా లేదని గుర్తించిన వాళ్ళు టీటీడీలో ఉన్న సమస్యల మీద దృష్టి ఎందుకు పెట్టలేదు? ఈ రకంగా జరగడం అనేది ఎంతవరకు కరెక్టు? దీని విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు ఏంటిది? పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. చైర్మన్కి, ఈఓకి, జేఈఓకి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, అది నా నోటీస్కి వచ్చిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అయితే గతంలో ప్రభుత్వం టీటీడీ బోర్డు మీద అనేక కుట్రలు చేసి మరి పాలక మండలి సభ్యులను కూడా మరి ఎన్నో ఆరోపణలు ఉండి వాళ్ళందరినీ కూడా వేశారు కూడా చూసాం. అయితే గతంలో నుంచి తేరుకుని బయటకు రావడానికి కొంత అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, టీటీడీ బోర్డులో ఉన్నటువంటి ఇంటర్నల్ వ్యవస్థ ఏదైతే ఉందో, గతంలో అవినీతికి పాల్పడి ఆ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ ని, అంటే టెంపుల్ యొక్క పవిత్రతని మంట కలపడం ఇవన్నీ చూసాం. అయితే ఎప్పుడు కూడా ముక్కోటి ఏకాదశ తర్వాత ఏకాదశ 2 రోజులు మాత్రమే ఉండేది. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక దాన్ని 10 రోజులు పెంచి ఇవన్నీ చేశారు. అది కూడా ఎంతవరకు కరెక్ట్, దాని మీద కూడా మరి ఎవరైతే పండితులు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే మనకు అనుకూలంగానో రాజకీయ ప్రయోజనాల కోసం మనం ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదైతే రాష్ట్రం ప్రకారం పద్ధతులు ఉంటే వాటిని పాటించే మీకు అందించడానికో లేదా ఇంకొక రకంగా ఉండటం కోసం అని చెప్పేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు. అయితే ఏ జిల్లాకు ఆ జిల్లాకు అక్కడ ఆన్లైన్ లో చేసుకోవచ్చు, చేయొచ్చు. తిరుపతిలో ఎవరైనా కూడా ఒక 2 గంటలు 3 గంటలు తప్పితే ఒక 10 hours వెయిట్ చేయొచ్చు. ఇదంతా చేయటం వల్ల ఏంటంటే భక్తుల్లో కూడా కొంత అసహనం వస్తుంది. డెఫినెట్ గా ఆన్లైన్ సిస్టమ్ పెట్టాలి ఎక్కడికక్కడ. మనం గతంలో చూసాం, వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన దగ్గర 4 లక్షల పైన విఐపి టికెట్స్ అమ్మి కూడా బ్లాక్ లో అమ్ముకున్నారు. అంటే నేనేమన్నా తిరుపతిని హోల్సేల్ గా బ్లాక్ మార్కెట్ గా చేసి పెద్ద ఎత్తున తిరుపతిని ఎన్ని రకాలుగా దాన్ని నాశనం చేయాలి అనేటువంటి కుట్రలు చేశారు. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారు. అయితే ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం అయినా, ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, టెంపుల్స్ అయినా, మసీదులైనా, అదేవిధంగా చర్చిలైనా కూడా మనం వాటి గౌరవాన్ని కాపాడాలి. అక్కడ వాళ్ళ యొక్క మనోభావాలను గుర్తించాలి. ఎవరైనా కూడా మనకి భక్తుల యొక్క సెక్యూరిటీ కానీ, భక్తుల యొక్క అక్కడ స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యం. విఐపీస్ అనేది లాస్ట్ లో పెట్టుకోవాలి. ఏ ప్రభుత్వం కూడా, గత ప్రభుత్వం అయితే పూర్తిగా విఐపీల కోసమే ఈవోని పెట్టి ఆయన ఒక జడ్జెస్తోనే సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ జడ్జిమెంట్స్ లో కూడా ఆయన జోక్యం చేసుకుని తిరుపతిలో ఏ రకంగా మనం చూసాం. అంటే నేనేమంటున్నానంటే, ఏదైతే బోర్డు ఉందో ఇప్పటికైనా ఎవరెవరు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుని పటిష్టంగా ఉండాలి బోర్డు. ఎవరిని కూడా ఆరోపణ లేని వాళ్ళని కేవలం భక్తితో ఎవరైతే ఉంటారో, ఎవరైతే 24 గంటలు వెంకటేశ్వర స్వామి సేవలో ఉంటారో, భక్తుల యొక్క మనోభావాలను గౌరవిస్తారో వారిని మాత్రమే బోర్డులో ఎంపిక చేయాలని గతంలో కూడా మేము చెప్పడం జరిగింది అనమాట. ప్రతిపక్షాలు ఏది చెప్పినా ప్రజలు కోరుకునేది, అక్కడ ఉన్నటువంటి భక్తులు కోరుకునేది ఒక్కటే, సేవల విషయంలో ఫస్ట్ ప్రయారిటీ సామాన్య భక్తులకు ఉండాలి.
ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ ఎవరు లెటర్లు ఇచ్చినా కూడా వాటిని డైలీ కేవలం ఒక్కటి మాత్రమే అలౌ చేయాలి. గతంలో ఒక్కొక్క ఎమ్మెల్యే, ఎంపీ 100 మందిని డైలీ పంపించి బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటమే కాదు, మన రోజా అనేది మినిస్టర్ గా చూసాం. ఎప్పుడైనా కూడా ఒక 100 మందిని తీసుకుని వెళ్ళిపోయేది అనమాట. అంటే అలాంటి పరిస్థితులు లేకుండా విఐపీస్ అనేది లాస్ట్ లో పెట్టి ఫస్ట్ భక్తుల యొక్క హక్కులను కాపాడాలి, వారి యొక్క మనోభావాలను కాపాడాలి. వారికి ఎప్పుడైతే వాళ్ళు అక్కడ ఉన్నారో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కానీ, కాఫీ కానీ, టీ కానీ, వాళ్ళ ఫెసిలిటీస్ విషయంలో ఇంకా పెద్ద ఎత్తున ఇంకా మార్పులు రావాలి. అలాంటి మార్పులు వచ్చినప్పుడు ప్రభుత్వాల విషయం పక్కన పెట్టండి. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి తిరుపతి టెంపుల్ యొక్క మన ప్రతిష్టను పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, అధికారుల మీద ఉంది, భక్తుల మీద కూడా ఉందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనతోటి వైసీపీ నేత కమలారెడ్డి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. ఎస్ కమలారెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. కమలారెడ్డి గారు, ఏంటి మరి గత 2 రోజులుగా పరిస్థితులు మనకు తెలుసు ఏ రకంగా ఉందో. ప్రభుత్వం మీద ఏవన్గా చంద్రబాబును పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని శిక్షించాలని మాట్లాడుతున్న వైసీపీ పార్టీ గతంలో ఎటువంటి పాలన చేసిందని చెప్పి ప్రభుత్వం కూడా అడుగుతుంది. నెక్స్ట్ రానున్న రోజుల్లో ఎటువంటి చర్యలు మీరు తీసుకోబోతున్నారు, మీ పార్టీ నుంచి ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? ప్యానెల్లో ఉన్న వారందరికీ కూడా, పెద్దలకి అందరికీ మీకు కూడా ధన్యవాదాలండి. నమస్తే అండి. ఫస్ట్ ఏంటంటే, ఇది ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రజలు ఎంతో భక్తితో వెళ్ళారు దేవుని దగ్గరికి. శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే మనకి ఎన్నో తరాల నుంచి కూడా ఎంతో ఈ సంవత్సరాల నుంచి కూడా మనకంటే ఆయన ఒక మహత్తరమైన భగవంతుడని కూడా, ఆయన దగ్గరికి వెళ్తే మనకి ఏ కోరికైనా నెరవేరుద్దని కూడా ఒక నమ్మకంతో అందరూ కూడా వెళ్తారు. అక్కడ కూడా ఇంత ఘోరం జరిగిందంటే 6 చనిపోయారు. ఇంకా కూడా హాస్పిటల్లో చేరి వాళ్ళు వైద్యం చేయించుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా ఎవరిది తప్పిదం అండి? ఎవరు చేసి ఇప్పుడు ఎవరు పట్టించుకోకపోవటం వల్లనే కదా ఇవన్నీ కూడా. మన విజయవాడలో జరిగినాయి, ఇప్పుడు కూడా పల్నాడు కానీ మన రాష్ట్రం అంతా కదా అతలకుతలం అయిపోతా ఉన్నది. ఇవన్నీ ఎవరి చేతకాంతనమో కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ఇంత భయంకరమైన పరిపాలన ఎక్కడా కూడా లేదండి. మరి అంటున్నారంటే అనరా అండి? మొన్నప్పుడు కూడా మన పుష్కరాలప్పుడు కూడా 38 మంది చనిపోయారు. కందుకూరులో 8 మంది చనిపోయారు. మరి గుంటూరులో 3 చనిపోయారు. రాజమండ్రి కూడా 2 చనిపోయారు. ఇప్పుడు తిరుపతిలో చూస్తే 6 చనిపోయారు. ఇంకా కూడా హాస్పిటల్లో ఉండి వైద్యం చేయించుకుంటా ఉన్నారు. కమలారెడ్డి గారు, చనిపోవటం ఎస్, ఎవరైనా కూడా మనం అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఎవరైనా కూడా సంఘటన జరిగితే చాలా తప్పు, దాన్ని పునరావృతం కాకుండా చూసుకోవాలి. అది ఏ ప్రభుత్వం అయినా. గత 5 ఏళ్ల పాలనలో, వైసీపీ పాలనలో ఎవరు చనిపోలేదా? ఎలాంటి దుర్ఘటనలు జరగలేదా? అనుకోకుండా జరిగిన దానికి ఏ రకంగా వాళ్ళకి తోడ్పాటుగా ఉండాల్సింది పోయి హాస్పిటల్ వాతావరణంలోకి వెళ్ళి జై జగన్ జై సీఎం అంటూ నినాదాలు చేస్తూ అక్కడ దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం మానుకోవాలని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దానికి మీరేమంటారు? హాస్పిటల్లో ఏం అనలేదండి జై జగన్ అని. వాళ్ళు కూడా చాలా ప్రజలు అనేది, కార్యకర్తలు అనేది కూడా మనకన్నా కూడా చాలా విఘ్నత ఉంది వాళ్ళకి. హాస్పిటల్లో ఏం వాళ్ళ అలా అనలేదు, జై జగన్ అనేది. బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడి వెళ్ళిపోయేటప్పుడు అది అట్లా అన్నారు, కానీ లోపల ఏమనలేదు. వీళ్ళందరూ కూడా బాధగానే ఉన్నారు. అందరూ కూడా ఆయన వెళ్ళిపోయేటప్పుడు జై జగన్ అని అన్నారు, కానీ అది వాళ్ళ అభిమానం వాళ్ళు చూపించారు ఆయన మీద. వాళ్ళందరూ కూడా మనకన్నా వాళ్ళు విఘ్నతతో ఉన్నారండి. ప్రజలు కూడా, కార్యకర్తలు అందరూ కూడా. ఇప్పుడు ఏదైనా పట్టించుకుంటున్నారా? ఇప్పుడు ఎవరికైనా జరిగిద్దని మీరు ఒక మాట అన్నారండి. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఎవరికైనా జరుగుతారని నేను అంటున్నా. ఇలాంటివి జరగకూడదు. జరిగిన తర్వాత వాటిని ఇంకొకసారి అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ చనిపోయిన విషయాన్ని రాజకీయం చేయకూడదు అంటున్నా. అంతేగాని ఇలా జరుగుతే నేను చేయకూడదండి. ఇప్పుడు ఎవరు రాజకీయం చేయలేదండి. ఈయన పరామర్శించడానికి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు చూడటానికి వెళ్ళారు. వాళ్ళు చనిపోయారని వాళ్ళ మీద బాధతో చూడటానికి వెళ్ళారు, కానీ వీళ్ళు రాజకీయం ఏం చేయలేదు. అవును, మరి రోజా గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి A1గా చంద్రబాబు నాయుడిని పెట్టాలంటాం రాజకీయం కాదా? ఏ రకంగా A1గా చంద్రబాబు నాయుడిని పెడతారు? ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు టీటీడీ కాదండి, ముఖ్యమంత్రి గారు టీటీడీ దేవస్థానం దగ్గర ఉంటారా, దానికి సంబంధించి ఉంటారా? ఆయనకి కొంతమంది అధికారులకి అప్పు చెప్తారు. దాన్ని ఎవరైతే అధికారులు తప్పులు చేశారో వాళ్ళు A1గా ఉంటామో, లేదంటే వాళ్ళు శిక్ష అనుభవించడం చేయాలి. చంద్రబాబును A1గా పెట్టాలని చెప్పడం రాజకీయమా కాదా? ఇప్పుడు ఇది రాజకీయం ఎట్లా అంటారండి? బాధ్యత లేని ముఖ్యమంత్రి అంటున్నామండి. ఇప్పుడు ఇది రాజకీయం కాదండి. ఒక బాధ్యత లేని ముఖ్యమంత్రి, బాధ్యత లేని డిప్యూటీ సీఎం అని మేము చెప్తా ఉన్నాం. బాధ్యత ఉంటే ఇలా ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు మన రాష్ట్రం అంతా కూడా ఎన్ని ఘోరాలు జరుగుతా ఉన్నాయి. అందుకని A1గా అన్నారండి, తప్పులేదండి. రోజా గారు నేను కూడా సమర్థిస్తాను.
నేనైతే అసలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనికిరారని కూడా చెప్తాను నేను. ఎందుకంటే ఇన్ని జరుగుతా ఉన్నాయి. 3 సార్లు 4 3 సార్లు సార్లు ముఖ్యమంత్రి ఎన్నికై అయ్యారు ఆయన. 4వ సారి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని అవునండి. ప్రజలు ఓట్లేశారు. మీరు నేను అనుకుంటే అవ్వదు కదా. ప్రజలు ఓట్లేశారో ఎలా వాళ్ళు కాదండి, ప్రజలు ఓట్లేశారో వాళ్ళు ఎలా గెలిచారో అందరూ తెలుసు. చౌదరి గారు మీరు మాట్లాడొద్దండి. చౌదరి గారు మీరు ఇప్పుడు దాకా మాట్లాడారు, 20 నిమిషాలు మాట్లాడారు. మీరు మాట్లాడకూడదండి. నేను మాట్లాడిన మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మీరు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మీరు మాట్లాడకూడదు. కాదండి, మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మీరు మాట్లాడకూడదు. 20 నిమిషాలు మాట్లాడారు. ఇప్పటి వరకు మీ టైం అంతా మీరే తీసుకున్నారు. 20 నిమిషాలు మీరే తీసుకున్నారు. ఇంకా చౌదరి గారు ఒక్క నిమిషం ఆగండి. ఏంటండి మీరు మారండి. ముందు ఎదుటోళ్ళు మారాలనుకునే ముందు మీరు మారాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా చౌదరి గారు ఒక్క నిమిషం మీకు ఇస్తాను, మీరు మాట్లాడండి. మారండి ముందు. మీరు మారాలి. కాదు తొక్కి తీస్తాను, నా తాడు తీస్తాను, తొక్కి నార తీస్తాను అనే మాటలు ఏం మాట్లాడండి. అది సభ్యత సంస్కారం నేను మాటలు మాట్లాడుతా ఉన్నారండి. శ్రీనివాస్ చౌదరి గారు మీరు ఒక నిమిషం కాదండి. తొక్క తీస్తాను, తాడు తీస్తాను అనే మాటలు ఏం మాట్లాడండి. అది అసలు ఒకసారి మాట్లాడండి. ఏం మాట్లాడండి అది మాట్లాడుతా ఉన్నారు. కాదండి, తొక్క తీస్తాను, తాడు తీస్తాను, నార తీస్తాను ఎవరు కాదండి. అది ఏం మాట్లాడండి. ఆ మాటలు ఏం మాట్లాడండి. సభ్యత సంస్కారం ఉన్నోడు కాదండి అవి మాట్లాడేది. ఒక డిప్యూటీ హోదాలో ఉండి కూడా అలా మాట్లాడుతున్నారంటే ఏమి పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలియదని చెప్తాను నేను. చౌదరి గారు అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏమి తెలియదు. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నాను. ఆయనకి రాజకీయం అనేది తెలియదు, మాట్లాడటం అసలే తెలీదు. కాదండి, డిప్యూటీ సీఎం హోదాలో తొక్క తీస్తాను, నార తీస్తాను, తాడు తీస్తాను అనే మాటలు ఏం మాట్లాడండి. అలా మాట్లాడకూడదు కదా. ఒక ఆలోచనతో ముందుకు పోవాలి. రైట్. కాదండి చౌదరి గారు ఒక్క నిమిషం ఆగండి. కమలారెడ్డి గారు అవును తొక్క తీస్తాను, నార తీస్తాను అని అధికారులు సరిగ్గా లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకపోతే కుదరదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. తొక్కి నార తీస్తాను అంటమే తప్పైతే బొచ్చు కూడా పేకలేరు అంటాం కరెక్టేనండి? సీఎం హోదాలో ఉండి నా బొచ్చు పేకలేరు అని చెప్పి వెంట్రుకలు చూపించారు ఆయన, అది కరెక్టేనా? చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన మాటలు కరెక్టేనా? ఎందుకు అవన్నీ దేనికి చెప్పండి కమలారెడ్డి గారు. సీఎం హోదాలో ఉండి ఏం మాట్లాడలేదండి. మీరు ఎలా విన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా ఎప్పుడు మాట్లాడలేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్నొచ్చి కూడా కడపొచ్చి కూడా కాదండి, కడపొచ్చి కూడా ఏం మాట్లాడారు కాదు, కడపొచ్చి కూడా ఏం మాట్లాడారండి. మొన్న కూడా ఏం మాట్లాడారు, అంతు గెలుస్తాను అవి ఇవి ఏం మాట్లాడి చిన్నపిల్లలు మాట్లాడినట్టు మాట్లాడతాం అది కాదు. ఒక డిగ్రీ కమలారెడ్డి గారు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన మాటలు ఏంటండి? పెళ్ళాల గురించి పెళ్లిళ్ళ గురించి మాట్లాడతారా? మరి సీఎం హోదాలో ఉండి చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడారండి పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారండి? కాదండి, వాళ్ళ పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు స్కూల్ దగ్గరికి. ఏం మాట్లాడారు మీకు తెలియదా? కాదండి, మీ ఛానళ్ళకి మీరు ఏం మాట్లాడారో మీకు తెలియదు. ఏమన్నారు? జరిగిపోయిన దాని గురించి వద్దు, జరిగిపోయిన దాని గురించి కాదు. ఇప్పుడు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది? ఒకటి కాదండి, ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది వైసీపీ పార్టీ రానున్న రోజుల్లో? దాని గురించి చెప్పండి, సమయం తక్కువ ఉంది. రానున్న రోజుల్లో ఎటువంటి స్టెప్స్? మేము ప్రజలకు కాదండి, ఇలా జరుగుతా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా చూసుకోవాలి ప్రజల్ని కూడా. అసలు ఏ పథకాలు కూడా 8 సూపర్ 6 అని పెట్టారు, ఏది చేయలేదు. ఇప్పుడు ఇంత దారుణంగా అంతా చనిపోతా ఉన్నారు. మన కడపకి వెళ్ళాను మన పవన్ కళ్యాణ్ గారు, రైతులను పరామర్శించకుండా ఎంపీడీ చూసి అక్కడ ఒక డైలాగ్, సినిమా డైలాగులు కొట్టి వచ్చారు. వాళ్ళేనా ప్రజలు? ఆ ఎంపీడీ ఒక్కడేనా? రైతులు నన్ను వాళ్ళని పరామర్శించకుండా వచ్చారు. ఇవనండి వాళ్ళు చేసేది ప్రభుత్వంలో. ఇక మంచి పనులంటే కాదండి, మంచి చేయమని అడుగుతా ఉన్నాం. మా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేమేం మాట్లాడుతున్నామంటే ప్రజలకు మీరు మంచి చేయండి, సూపర్ 6 పెట్టా చేయండి. ఇలా జరగకూడదు. ఒక ప్రాణం ఖరీదు ఎవరు తీసుకొచ్చిస్తారండి? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిస్తారా? పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిస్తారా? ఎవరు తీసుకొచ్చేస్తారు? ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడుతా ఉన్నారు వెనకేసుకొచ్చి. మీరు ఇస్తారండి ప్రాణం ఖరీదు? మీరు ఇస్తారా? 6 చనిపోయారు, మీరు ఇస్తారా ప్రాణం ఖరీదు? మళ్ళీ వస్తాం మీ దగ్గరికి కమలారెడ్డి గారు. కమలారెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గర. రైట్, కమలారెడ్డి గారు దేవుని దర్శనానికి 6 చనిపోయారు, మీరు తీసుకొచ్చి ఇస్తారా? ప్రాణం ఖరీదు మీరు కాదండి, 20 లక్షలు ఇచ్చినా 30 లక్షలు ఇచ్చినా మీరు తీసుకొచ్చి ఇస్తారా? మీరు తీసుకొచ్చి ఇస్తారా? 30 లక్షలు ఇచ్చినా 40 లక్షలు ఇచ్చినా మీరు ప్రాణం ఖరీదు, ఒక ప్రాణం ఖరీదు మీరు తీసుకొచ్చి ఇస్తారా? ఎన్ని కోట్లు పెట్టా ఒక ప్రాణం వచ్చిద్దా? ఆలోచన చేయండి మీరు. శ్రీనివాస్ చౌదరి గారు మీరు ఆలోచన చేయండి.
అదే ఆ మీరు రోజు ఏమన్నారు చంపేశారు. పవన్ ఇది కళ్యాణ్ యాక్సిడెంట్. గారు, నేను అది చేస్తా ఇది యాక్సిడెంట్ చేస్తా చంపడం అన్నారు. చాలా ఈ రోజు ఉంది. ఎందుకు మరి అక్కడ మాట్లాడలేకపోతున్నారు? చేసింది ఏది మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు దుర్మార్గం, హత్య మాట్లాడలేకపోతున్నారు? కృత్యాలు. ఇక్కడ చేసింది కాదండి, యాక్సిడెంట్. ఆ రోజు పవన్ యాక్సిడెంట్ కళ్యాణ్ వేరు, గారు ప్రమాదం చంద్రబాబు నాయుడు వేరు. ఎన్ని హామీలు ఇచ్చారండి? మీరు ఒక చెప్పండి, హామీ మీరు నెరవేర్చారా? ఎందుకు చేయలేకపోతున్నారు? అడగండి మీరందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారిని అడగండి. ఈ ప్రజలు చనిపోవడం ఏంది? భక్తులు దేవుడి గుడికి వెళ్ళి చనిపోవడం ఏంది? అడగండి. అడగకుండా మీరేదో ఇంకా వెనకేసుకొచ్చి మాట్లాడితే ఎలాగండి? వెనకేసి రాకూడదండి. ఎస్ ఎస్ కమలారెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. చౌదరి గారు కంక్లూడ్ చేయండి. ఎస్ చౌదరి గారు కంక్లూడ్ చేయండి. సమయం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఇది ఒకటి మాట చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జీవితంలో ఇంకా మారరు. వాళ్ళ అవసరం కూడా అంతరాష్ట్రానికి లేదు. రెండో విషయం, ఏదైనా చేయదలుచుకుంటే భగవంతుడికి సేవ చేసి వీలైతే తప్పు జరుగుంటే సరిదిద్ది సూచనలు చేసే విధంగా శాసనసభకు వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం ఈ పులివందల పిల్లికి ఉందా అని మీ సవాల్ చేస్తున్నా. రెండో విషయం, భగవంతుడి కార్యక్రమాన్ని ఈ విధంగా మనిషికి కూర్చి ప్రకటించుకుంటా కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజము. ఎందుకంటే భగవంతుని మీద మీకు చేసే అవసరాలు పేర్తే మాత్రం ఖచ్చితంగా అర్హులు అవుతారు. ఆయన చెప్పింది కొంచెం గట్టిగా చెప్పవచ్చు. నేను ఇంకో మాట చెప్పదలుచుకున్నా. మీరు ఇంతమంది హత్యలు చేశారు. మీరు మీ ప్రభుత్వంలో లక్షల మందిని చంపేశారు. మీరు చంపింది హత్యలు. ఇది యాక్సిడెంట్. ప్రమాదం వేరు, హత్యలు వేరు. గుర్తించుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్ కాడికి వచ్చి జై జగన్ సీఎం అనిపించుకుంది. వాస్తవ వీడియోలు కూడా టీవీలో వస్తున్నాయి. తెలియకపోతే వీడియో చూడమని చెప్పండి. ఒక ప్రాణపోయే పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఐసీయూలోకి వెళ్ళి మాట్లాడుతుంటే పంచుకొని తింటున్నారు కదా ఇద్దరు. మీకు ఎంత ప్రేమ ఉందో ప్రజల మీద, కార్యకర్తల మీద ఎంత ప్రేమ ఉందో మీకు. అదే కదా పంచుకుంటున్నారు కదండి. వేల కోట్లు తెచ్చుకుని పంచుకొని తింటున్నారు కదా. మీకు ఎంత ప్రజల మీద ఎంత ప్రేమ ఉందోనండి మీకు, మీ ప్రభుత్వానికి. మీకు దమ్ముంటే చావుంటే తప్పు ఉంటే ఇందులో కుట్రకోణ విషయం నిరూపిస్తాం. అందరిలో దోషులు పట్టుకుంటాం, దోషులు తొక్కదీసి నార తీస్తాం. అనుమానం అక్కర్లేదు మీకు. దోషులు తొందరలో బయట వస్తారు. 18 మంది ముసుకేసుకుని వచ్చిన విషయం కూడా మా విశేష కెమెరాలో వచ్చింది. మొత్తం ఎస్పీ సమస్యలు సిట్ వేస్తున్నారు. ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు. ఇది వెనకాల కుట్రకోణం ఉందా, ఉగ్రకోణం ఉందా తెలుస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరో బయట వస్తారు కదా. తప్పుడు బయటపడుతుంది కదా. అప్పుడు ఎవరు గుమ్మడికాయలు కంటే కుదరదనుకుంటున్నా. నాకు అర్థం కాలేదు. ఇంటర్క్రెన్స్ మీద సమయం పెట్టలేడు, దేవుడి గురించి మాట్లాడతాడు. కళ్యాణ్ వచ్చి భార్యాభర్త వచ్చి బట్టలు ఇవ్వలేడు, దేవుడి గురించి మాట్లాడతాడు. ఆయన క్రిస్టియన్ కాబట్టి నేను మాట్లాడుకుంటాడు. దానికి సంబంధిస్తే మేమేం చేయాలి? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కానీ మీరు మాట్లాడుతున్న మాటలు కానీ కూటమి లేదు జరిగిపోతా ఉంది. అభియోగాలు మీ యొక్క బ్లూ మీడియా చేసే ప్రచారానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అడ్డుపడి పరిస్థితులు ఉడికి పడతామా. మీరు చేసుకోండి మీ ప్రచారం, మీ పేటీఎం బ్యాచ్లు, మాకేం అభ్యంతరం లేదు. ఇప్పటికి ఇలాంటి అబద్ధాలు మాట్లాడి 11 తట్టి కూర్చోబెట్టారు. ఇలా మారకపోతే మాత్రం ప్రజలు చీకొట్టారు విషయం తెలుస్తున్నా సార్. రైట్, వివేక్ బాబు గారు కంక్లూడ్ చేయండి. కమలారెడ్డి గారు మీ దగ్గరికి వస్తా. వస్తా మీ దగ్గరికి వస్తా. వివేక్ బాబు గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మేడం మాట్లాడేటప్పుడు నేను చాలా క్వైట్గా ఉన్నాను. నా మాటలు కూడా వినండి మేడం. మీరు కొత్తగా వచ్చినట్టున్నారు డిబేట్కి. నాతో నేను ఎప్పుడు మాట్లాడలేదు మీతో. వన్ పాయింట్ ఏంటంటే, మీరు ఇందాక 2-3 పాయింట్లు అన్నారు. ఏమన్నారంటే తొక్కి నార తీస్తారు, ఈయన మాట్లాడే మాటలు సరిగ్గా లేదు, తర్వాత ఆ భాష ఏంటన్నారు. ఒకసారి ఈ భాష చూడండి. కొడాలి నానన్న గడ్డంలో ఉన్న తెల్లంట్రుకు కూడా పీకలేదు. ఇన్స్పిరేషన్ స్టార్ అయిన జగన్మోహన్ రెడ్డి గారి కాలి మీద వెంట్రుకు కూడా మీరు పీకలేరని నువ్వు వాలంటీర్ వ్యవస్థని కనీసం వెంట్రుక కూడా పీకలేవని చెప్తున్నా. కనీసం వెంట్రుక ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా బూతులు కూడా ఉన్నాయి. అది మీ ముందర ప్లే చేయడం ఇష్టం లేక నేను ప్లే చేయట్లేదు. మీ వైసీపీకి సంబంధించిన భాష ఓకే అలాగే మాట్లాడదురు. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఏం రాజకీయాలు తెలియదు అని అన్నారు. ఇప్పుడు రాజకీయం తెలియడం అంటే కినా అర్ధరాత్రి పూట బాబాయ్ గారిని గొడ్డలతో వేసేసి ఆ హత్యగా కాకుండా అదేదో ఆయనంతటా ఆయన చచ్చిపోయారు గుండెపోటు కింద చిత్రీకరించడమో, లేకపోతే చెల్లెలు గారి ఆస్తిని తీసుకోవడమో, ఇలాంటివి రాజకీయాలు. రాజకీయం అన్నారు కదా, మరి అందుకే మనం కాసేపు ఆగండి అన్నాను. తర్వాత మాట్లాడమని మీకు బిగినింగ్ ఎందుకు చెప్పానంటే, మీరు తర్వాత మాట్లాడమని చెప్పాను. అందుకే తర్వాత మాట్లాడుకోండి అన్నాను. టాపిక్ డైవర్ట్ అవుతుంది. వివేక్ బాబు గారు కంక్లూడ్ చేయండి. కమలారెడ్డి గారు ఆగండి. మిమ్మల్ని తర్వాత మాట్లాడమని చెప్పాను. అందుకే మిమ్మల్ని తర్వాత మాట్లాడమని అందుకే క్లియర్ గా చెప్పిన. మీరు తర్వాత మాట్లాడుకోమని చెప్పిన 3 సార్లు చెప్పిన. మీరు వివరణ తర్వాత మాట్లాడండి. నేనే మాట్లాడాలి, మీరు కాదు డిసైడ్ చేసేది.
ఇప్పుడు మనం నేను ఏం ఏం మాట మాట్లాడాలో మాట్లాడుతున్నాం మీరు అదే డిసైడ్ చేయలేరు. మాట్లాడండి. అదే అది మీరు నేనేం మాట్లాడాలో మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడాక దాన్ని వివరణ ఇవ్వకుండా మీరు మాట్లాడేస్తే అయిపోదు కదా. నోటికొచ్చినట్టు మేమేం మాట్లాడేదండి. వాళ్ళు మీకు మాట్లాడడం అది పద్ధతి రాజకీయాలు కాదు. తెలియదని డిప్యూటీ సీఎంగా అలా మా మాట్లాడకూడదండి అని చెప్తున్నామండి. నాయకుడికి రాజకీయాలు నోటికొచ్చినట్టు తెలుసో మేమేం లేదో అని మీరు మాట్లాడలేదండి. చెప్పడానికి మీరెవరు? మా నాయకుడికి రాజకీయాలు తెలుసో లేదని చెప్పడానికి మీరెవరు? మీ దగ్గర కాంటాక్ట్ సర్టిఫికేట్ ఉందా? ఎవరు రాజకీయ నాయకుడిగా మీరు మేమొక సర్టిఫికేట్ కాదండి మరి మీరు ఎలా మాట్లాడతారు? మీరెలా అది మాట్లాడతారమ్మా కాదండి. మేడం గారు? మీరు మరి ఎలా మాట్లాడతారు మాట్లాడే చెప్పమ్మా. హక్కు రైట్, రైట్. ప్రజలకు ఉందండి. ప్రజాస్వామ్యం రైట్, రైట్. అండి. మనం వన్ బై వన్ ప్రజాస్వామ్యంలో ప్లీజ్. ఉన్నాం. ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. కమలారెడ్డి గారు మీరు కంక్లూడ్ చేతురుగా నాకండి. కమలారెడ్డి గారు, కమలారెడ్డి గారు మీరు దయచేసి 1 మినిట్ ఆగండి, మీకు ఇస్తా నేను. అందరికీ కమలారెడ్డి గారు మీకు ఇస్తా నేను, ఆయన చెప్పనండి. మీకు ఇస్తా నేను. అదే వివేక్ బాబు గారు కంక్లూడ్ చేయండి. మనం ప్రజాస్వామ్యంలో ఆమెను మ్యూట్ చేయండి ఉన్నాము. ఇంకా. వివేక్ బాబు గారు ఆమెను మీరు మ్యూట్ చేయండి. మీరు కంక్లూడ్ చేయండి. ఎస్ ఆమెను కమలారెడ్డి మ్యూట్ గారు చేయండి. మీకు ఇస్తాను, ఒక్క నిమిషం. అరుస్తా ఉంటే ఎస్ ఎలా చెప్తాను నేను? వివేక్ బాబు గారు కంక్లూడ్ చేయండి. వివేక్ బాబు గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు మా రాజకీయాలు మేమేం చేయాలనో, మేము ప్రజలతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలనో, మేము ప్రజలకు బాధ్యతగా ఎలా ప్రవర్తించాలనో, మా ప్రభుత్వంలో మా రెండో హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ గారు తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకు తను అనుకున్నట్టు ఏమి చేయాలనో అవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఫండ్స్ విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, తన 5 శాఖలకు సంబంధించి రాష్ట్రంలో ఓవరాల్ గా ఏం చేయాలనుకునేది ఆయనకు ఒక విజన్ ఉంది. ఆ విజన్ కు తగినట్టు వెళ్తున్నారు. ఎప్పుడైనా పొరపాట్లు తప్పులు జరిగినప్పుడు బేషరతుగా క్షమాపణ కూడా నిన్న ఘటన ద్వారా చెప్పడం జరిగింది. వీళ్ళు బాధ్యతల గురించి, రైట్. గత ప్రభుత్వంలో చేసిన తప్పుల గురించి మాట్లాడే రైట్ వీళ్ళకి లేదు. వీళ్ళు మళ్ళీ భాష గురించి, మా అధినేతకు రాజకీయాలు తెలుసో లేదో అని వీళ్ళు సర్టిఫై చేయడం గురించి వీళ్ళు మాట్లాడుతుంటే, గత 5 ఏళ్ళు వీళ్ళు చేసినటువంటి అసలు పూర్తిగా మర్చిపోయి ఏమి ఎరగని శుద్ధపూసల్లాగా వచ్చి మేము చాలా పవిత్రులమే, మేము చాలా మంచి రాజకీయాలు చేశాము, అయినా సరే మాకు 11 సీట్లు వచ్చాయి అని ప్రజలను దోషులుగా చేసి ఆలోచించే మాటలు చెప్తున్నారు కాబట్టి Right. ఇంకా జ్ఞానం రాలేదనేది Subject. అర్థమవుతోంది. ఎస్ కంక్లూడ్ చేయండి. 30 seconds. సో మేము ఈ డిబేట్ సాక్షిగా మా అధినేత నిన్న జరిగిన ఘటనకు సంబంధించి కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి హనీమూన్ పీరియడ్ అనేది అందరూ మామూలుగా అనే మాటే, కానీ మేము హనీమూన్ పీరియడ్ కూడా తీసుకోలేదు. డే 1 నుంచి ఆయన జూన్ 19వ తారీఖు బాధ్యతలు తీసుకున్నారు. గవర్నమెంట్ జనవరి 12వ తారీఖున బాధ్యతలు తీసుకున్నది ప్రమాణ స్వీకారము. ఆ రోజు నుంచే వర్క్ చేస్తున్నాం. జూన్ 19వ తారీఖు ఆయన బాధ్యతలు తీసుకున్న రోజునే 5 శాఖలకు సంబంధించిన అధికారులతో రివ్యూ చేశారు. సో హనీమూన్ అనేది మిగతా అధికారులు ఎవరన్నా అలా ఫీల్ అవుతున్నారేమో, వాళ్ళకి హనీమూన్ పీరియడ్ అయిపోయింది. కానీ మేము డే 1 నుంచే పని చేస్తున్నాము. కూటమి ప్రభుత్వంలో ప్రతి నాయకుడు డే 1 నుంచే పని చేస్తున్నాము. ఇక నుంచి అలాంటి పప్పులు కూడా ఉడకవు అనే ఒక క్లియర్ సందేశాన్ని పంపించడం జరిగింది నిన్నటి మీటింగ్ ద్వారా. రైట్. కమలారెడ్డి గారు కంక్లూడ్ చేయండి. అదే చెప్పుకోవటం కాదండి, చేయటం. వాళ్ళని చేయమని చెప్తా ఉన్నాము. చెప్పుకోవడంగా చేశాను ఏం చేశారని, సూపర్ 6 అని ఏం చేశారండి, డే 1 నుంచి ఇప్పటి వరకు ఏం చేశారండి. ఒక ఎల్లో బిళ్ళ కట్టుకున్న వాళ్ళకి మేము పనులు చేస్తామని చెప్తా ఉన్నాను. అదిగా చెయ్యమని చెప్తా ఉన్నాను. మాటలు కాదు, చేతల్లో చూపించమని చెప్తా ఉన్నాను కూటమి ప్రభుత్వానికి. కాదండి అవన్నీ ఎందుకు తవ్వుకోవడం ఎందుకు? ఇప్పుడు వచ్చిన మాటలు ఏంది? తిరుపతి గుళ్ళో ఇట్లా జరిగింది, భక్తులు అన్యాయంగా చనిపోయారు, బాధాకరమైన విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. మీరేంటండి అలా ధన్యవాదాలండి కమలారెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలు కమలారెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి వేల్పూరి శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు వివేక్ బాబు గారు, ధన్యవాదాలు విఎస్ఆర్ చౌదరి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా తిరుపతి తొక్కిసలాట ఘటనలో జరగడం నిజంగా బాధాకరం. అలాంటి విషయాలు మరోసారి పునరావృతం కాకూడదు. ఈ సంఘటన ఒక రకంగా చెప్పాలి అంటే ఏ ప్రభుత్వ హయాంలో జరిగినా ఆ ప్రభుత్వానికి అది మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఆ కారణంగానే పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా ఆయన క్షమాపణలు చెప్పారు. దానికి సంబంధిత అధికారులు అందరూ కూడా క్షమాపణలు చెప్పాలి, అది మరొకసారి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడటం జరిగింది. రానున్న రోజుల్లో ఇలాంటివి మరోసారి పునరావృతం కాకూడదని ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్ కూడా కోరుకుంటుంది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.